హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దామని అయితే రావడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం 10th క్లాస్ పూర్తయి ఖాళీ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. వచ్చేసి మనకు నవ తెలంగాణ న్యూస్ పేపర్‌లో మనకు మెయిన్ పేజ్ ఎడిషన్‌లో అయితే దీని గురించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది అఫీషియల్‌గా. మనకు ఆర్టీసీ కండక్టర్స్ నోటిఫికేషన్ సంబంధించి బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే కండక్టర్స్ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. బస్ భవన్ నుంచి అయితే అఫీషియల్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ అయితే రీజినల్ మేనేజర్స్ లెవెల్ వరకైతే ఎళ్ళడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించి వచ్చేసి మనకు కండక్టర్స్‌నైతే భారీగా ఎత్తున అయితే హైర్ చేయడం అయితే జరుగుతుంది. జాబ్‌లో జాయిన్ అయిన వెంటనే మనకు ఆల్‌మోస్ట్ 17,000 ప్లస్ అయితే సాలరీ ఉంటుంది. మనకు చూసుకున్నట్టయితే ఓవర్ టైమ్ పే కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కండక్టర్స్‌కి. 1 అవర్‌కి రూ. 200 పై చొప్పున అయితే ఓవర్ టైమ్ పే కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆర్టికల్ కూడా మీకు చూయించబోతున్నాను. నవ తెలంగాణ మెయిన్ పేజ్ ఆర్టికల్ కూడా. సో, కంప్లీట్ చూయిస్తాను. సో, ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో, చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. సో, మన తెలంగాణలో ఎవరైతే ఖాళీగా ఉన్నారో 10th క్లాస్ పూర్తి చేసి ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే దయచేసి పాస్ చేయండి. నా చిన్న రిక్వెస్ట్. జాబ్స్ లేకుండా చాలా మెంబర్స్ బాధపడుతున్నారు. సో, ఇమ్మీడియేట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చి చూస్తుంటే గనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే. సో లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ ఆఫ్ నవ తెలంగాణ న్యూస్ పేపర్ అండి. సో మీకు న్యూస్ పేపర్ ఆర్టికల్ గురించి చూపిస్తాను. అసలు ఏంటి అనేది. ఓకే. సో గైస్, చూసుకున్నట్టయితే నేను నవ తెలంగాణకు సంబంధించి మెయిన్ పేజ్‌లో ఉన్నాను. న్యూస్ పేపర్‌కి సంబంధించి మనకు మే 24థ్ అన్నమాట. 2025 ఈరోజు హైదరాబాద్ మెయిన్ ఎడిషన్ అన్నమాట ఇది నవ తెలంగాణ న్యూస్ పేపర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఆర్టికల్ ఉంది కదా! సో ఆర్టికల్ వచ్చేసి ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్ కండక్టర్స్ అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది బోల్డ్ లెటర్స్‌లో. మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా నియామకం అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. బస్ భవన్ నుంచి రీజినల్ మేనేజర్‌లకు ఉత్తర్వులు అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇన్‌స్ట్రక్షన్స్ అని అర్థం. ఓకే. సో, జస్ట్ ఇక్కడ చూడండి, ఇన్‌స్ట్రక్షన్స్ గురించి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్ కండక్టర్ నియామకానికి రంగం సిద్ధమైందని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్రైవేట్ మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా వీరినైతే నియామకం చేస్తామని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే గనక మనకు ఇక్కడ నంబర్ E7/122 క్లోజ్ బ్రాకెట్స్ 44 2025 అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి 7థ్ పేజ్‌లో ఉన్నాయి. సో, 7థ్ పేజ్‌లోకెళ్ళి మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం వెంటనే. సో, చూసుకున్నట్టయితే 7థ్ పేజ్‌కైతే నేను నావిగేట్ చేశానిప్పుడు. సో, 7థ్ పేజ్‌లో మనకు మొత్తం ఇక్కడ క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, ఇక్కడ చూసుకుంటే ఔట్‌సోర్సింగ్ కండక్టర్ నెలకొచ్చేసి 17,965 అయితే మీకైతే సాలరీ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం కాంట్రాక్ట్ సెక్యూరిటీ డిపాజిట్ కింద రూపాయి 2,00,000 మీరు జమ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే జాబ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సెలెక్ట్ అయితే మీకు సాలరీ అయితే 17,969 ఇస్తారు. అలాగే దాంతో పాటు మీరు కాషన్ డిపాజిట్ కింద 2,00,000 అయితే మీరు జమ చేయాలని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ సెక్యూరిటీ డిపాజిట్ కింద. అలాగే ఔట్‌సోర్సింగ్ ద్వారా ఎంపికైన కండక్టర్లు టీజీఎస్ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజీలో వారం రోజులు మీకైతే శిక్షణ ఏమైతే ఇవ్వడం జరుగుతుంది. సో, మనకొచ్చేసి 1 వీక్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ఉంటుందని కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, కాంట్రాక్ట్ కండక్టర్ లైసెన్స్ ఏర్పాటు చేసుకోవాలా. దీనికోసం చెల్లించే ఫీజును ఆర్టీసీ రీయింబర్స్‌మెంట్ కూడా ఇస్తుంది. సో, మీకైతే వచ్చేసి లైసెన్స్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. లైసెన్స్ రీయింబర్స్‌మెంట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫస్ట్ పే చేసుకోవాలా. తర్వాత మనకు ఆర్టీసీ కండక్టర్ లైసెన్స్ అయితే వాళ్ళైతే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే అభ్యర్థులు ఒరిజినల్ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ కాంట్రాక్ట్ ద్వారా ఆర్టీసీ తీసుకుంటుందని కూడా క్లియర్‌గా మెన్షన్ చేసింది. సో, మీ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో, దాన్ని ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ కాంట్రాక్టర్లు మీ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ తీసుకొని ఆర్టీసీకి అయితే అప్పగించడం జరుగుతుంది. ఎందుకంటే మీరేమైనా ఫ్రాడ్ చేస్తే గనక మీ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో, ఎటువంటి ఫ్రాడ్స్ చేయకుండా మీరు మధ్యలో ఏ ఇబ్బందులు పెట్టకుండా సో, మీ సర్టిఫికేట్స్ అయితే వాళ్ళు తీసుకుంటారు. సో, వీరికి ఓవర్ టైమ్ డ్యూటీలు కూడా ఉంటాయని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. గంటకు రూపాయలు ఇక్కడ చూడు 100 అంతకు మించిన టైం పని చేస్తే 200 చొప్పున చెల్లిస్తారని కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి రూ. 200 అని చెప్పి. ఔట్‌సోర్సింగ్ కండక్టర్లు పల్లె వెలుగు ఎక్స్‌ప్రెస్ బస్సులో నియమిస్తారని కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి. ఓకేనా? సో, ఔట్‌సోర్సింగ్ బస్ వాళ్ళ కండక్టర్స్ వచ్చేసి పల్లె వెలుగు బస్సులు, అలాగే మీరు ఎక్స్‌ప్రెస్ వెహికల్స్ కూడా మీరు నడిపించాలని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. పనిచేసే ప్రదేశానికి 35 కిలోమీటర్ల పరిధి వరకు మీకొచ్చేసి వీరికి కాంప్లిమెంటరీ బస్ పాస్‌లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, మీకొచ్చేసి
మీరు పనిచేస్తున్న రేడియస్ నుంచి 35 కిలోమీటర్స్ వరకు గూడా మీకు కాంప్లిమెంటరీ బస్ పాసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు గూడా బసెస్‌లో ఫ్రీగా అయితే 35 కిలోమీటర్స్ వరకైతే ఎళ్ళొచ్చని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఔట్‌సోర్సింగ్ కండక్టర్‌లకు ప్రమాద బీమా ప్రీమియంను కూడా కాంట్రాక్టర్సే చెల్లించాల్సి ఉంటుంది. సో, మీకొచ్చేసి యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కూడా మీ కాంట్రాక్టర్‌లైతే మీకు పే చేయాల్సి ఉంటుందని గూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అస్సలు మీరైతే ఎవ్వరు వెయిట్ చేయకుండా ప్రతి ఒక్కరు ఈ అప్డేట్‌నైతే మీరు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, వచ్చేసి 3120 కొత్త పోస్ట్‌ల భర్తీ ప్రకటన చేసి దాదాపు ఏడాది అయితే అవుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. బట్ ఈ అప్డేట్ తోటి చూసుకుంటే మనకు న్యూ ఎలక్ట్రిక్ బసెస్ అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో, న్యూ ఎలక్ట్రిక్ బసెస్‌కైతే మన కండక్టర్స్ అయితే కావాలి కాబట్టి సో, వీళ్ళైతే నెక్స్ట్ త్వరలో మనకైతే నోటిఫికేషన్ అఫీషియల్‌గా అయితే ఇవ్వడానికైతే మనకు ఆస్కారం అయితుంది. సో, ప్రతి ఒక్క అభ్యర్థి అయితే నెక్స్ట్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. సో, ఈ వీడియోనైతే మీరు చూసారు కాబట్టి ప్రతి ఒక్కరు సో, వెయిట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ అయితే మనకేముంటుందో అనేది వెయిట్ చేద్దాం. సో, మీ అందరికి ఈ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. సో, దీనికి సంబంధించిన అప్డేట్ నవ తెలంగాణ ఆర్టికల్‌లో అయితే ఉంది. సో, ప్రతి ఒక్కరు ఒకవేళ చూడాలనుకుంటే గనుక ఫిజికల్ పేపర్ ఒకటి పర్చేస్ చేసి చూడండి. ఓకే. ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికైతే పాస్ చేయండి. 10థ్ క్లాస్ పూర్తి చేసి ఖాళీగా ఉన్న అభ్యర్థులకు. ఓకే. సో, ఇదే అండి ఈ వీడియోలో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా మంచి మంచి డీటెయిల్స్‌తో అయితే రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.